హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. ఇది గరం మసాలా. చాలా స్పెషల్గా చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా మంచి అరోమాతో చేశాను. ఈ గరం మసాలా 1 కేజీ చికెన్ అయినా మటన్ అయినా ఈ స్పూన్తో అది అంత వేసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి వేరే వేసుకుంటాం కాబట్టి గరం మసాలా మాత్రం ఆ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చక్కగా మంచి వాసనతో ఇల్లంతా గుమగుమాయించేటట్టుగా మనం ఏ కూర వండినా సరే ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ గరం మసాలాని చక్కగా గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే అస్సలు వాసన పోదు, బయటైనా కూడా చక్కగా ఉంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, క్వాంటిటీతో సహా స్పూన్ కొలతలతో చక్కగా చెప్తాను. దాల్చిన చెక్క, సోంపు, పెద్ద యాలుక్కాయ అంటే పెద్ద ఇలాచి, మిరియాలు, ఇది జాపత్రి, జీలకర్ర, ఇది అనాస పువ్వు, స్టార్ అనాస. నేను చిన్న చిన్న ముక్కలుగా చేశాను. అవి యాలుక్కాయలు, లవంగాయలు. ఇది రాతి పువ్వు. ఇది కొండల మీద ప్రదేశంలో పూసిద్దంట రాతి పువ్వు. ఇది టేస్ట్ బాగుంటుంది, మంచి అరోమా వస్తుంది. అరకప్పు ధనియాలు. ధనియాలు మాత్రం అరకప్పేను. ధనియాల పొడి వేరే చేసుకుంటాం కాబట్టి అరకప్పు ధనియాలు. ఇప్పుడు కొలతలు చెప్తాను చూడండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. కరెక్ట్గా టేబుల్ స్పూన్తో 3 టేబుల్ స్పూన్లు. అదే స్పూన్తో 2 స్పూన్లు లవంగాయలు, అదే స్పూన్తో ప్రతిదీ అదే స్పూన్తో వేయండి. తర్వాత 1 స్పూను సోంపు, తర్వాత 1 స్పూను జీలకర్ర, తర్వాత 1 స్పూను యాలుక్కాయలు అంటే ఇలాచి, తర్వాత 1 స్పూను మిరియాలు. ఇవన్నీ 1 స్పూన్లు. ఇవన్నీ అసలైన గరం మసాలాలకి ఇంపార్టెంట్ అయినవి. ఇంకా మనం ఫ్లేవర్ కోసం మంచి అరోమా కోసం వేసుకునేవి ఇవి స్టార్ అనాస. నేను చిన్న చిన్నగా తుంపేశాను. ఈ స్టార్ అనాసని చక్కగా 1 స్పూన్, మనం ఇందాక వేసిన స్పూన్తోనే 1 స్పూన్ వేసుకోండి. తర్వాత జాపత్రి, దీన్ని కూడా 1 మాత్రమే వేసుకోండి. తర్వాత పెద్ద ఇలాచి ఫస్ట్ వేసింది, తర్వాత జాపత్రి 1 వేసుకోండి. తర్వాత రాతి పువ్వు. జాపత్రి ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది, అందుకని 1 వేసుకోండి. పెద్ద ఇలాచి 1 వేసాను. రాతి పువ్వు ఈ మధ్యలో పెట్టినవి మాత్రం మీకు ఆప్షన్, అంటే కావాలనుకుంటే వేసుకోండి. అవి మంచి సువాసన కోసం మాత్రమే. అసలైన గరం మసాలా మిగిలినవన్నీ. ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్యాన్లో వేసి సిమ్లో మాత్రమే పెట్టి 1 or 2 minutes మాత్రమే వేయించాలి. అసలు ఈ ఎండాకాలం మంచి ఎండలకి మీరు 2-3 గంటలు ఎండలో పెట్టి పల్చగా పళ్ళెంలో పోసి ఎండలో పెట్టేసి తెచ్చి పొడిగొట్టుకుంటే బాగుంటుంది. ఆంధ్ర స్టైల్ గరం మసాలా ఎక్కువ వేయించరు, వేయిస్తే వాటి అసలైన ఫ్లేవర్ పోతుంది. అందుకని 1 or 2 minutes మాత్రమే, అంటే మనం చేయి పట్టుకుంటే వాటిని పట్టుకుంటే కాలాలి, చేతితో పట్టుకుంటే అంతవరకు మాత్రమే వేయించుకోండి. అస్సలు ఎక్కువ వేయించొద్దు. ఎక్కువ వేస్తే వాటి అరోమా పోతుంది. ఇదిగో 1 or 2 minutes వేయించాను. దీన్ని వెంటనే ఇంకా పళ్ళెంలోకి వేసేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో అరకప్పు ధనియాలు వేసుకోండి. ఆ అరకప్పు ధనియాలను కూడా సేమ్ అంతే, వేడి ప్యాన్ కాబట్టి 1 or 2 minutes మాత్రమే వేయించండి. ధనియాలు కూడా అసలు మసాలా ఏవి కూడా కలర్ రాకూడదు. కలర్ వచ్చినాయి అంటే ఆ వాసన వేరుగా ఉంటుంది. మీకు ఇప్పుడు ఇలా చేసుకున్నారంటే అసలు ఇల్లంతా మంచి వాసనతో ఏ కూర వండినా మీరు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ధనియాల్లోనే 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. అంతే, అయిపోయింది 2 minutes. ఇక స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఇవి పట్టుకుంటే వేడిగా ఉన్నాయి. మీరు అసలే ఎండాకాలము కావాలంటే మీరు మాత్రం 2 గంటలు అన్నీ ఎండలో పెట్టుకొని తెచ్చి పొడి చేసుకోండి. ఎక్కువ వేయించొద్దు. ఈ ఎక్కువ వేయించకపోవడంలోనే మన మసాలా పొడిలో ఉన్న అరోమా పోకుండా ఉంటుంది అని అన్నిసార్లు చెప్తున్నాను నేను. తర్వాత వీటిని 5 నిమిషాలు చల్లార్చుకోండి. వేడి ఉండకూడదు. అప్పుడు తెచ్చి మిక్సీ జార్లో ఇలా పొడి చేసుకోండి. ఇలా మీకు ఎంత మెత్తగా, ఒకవేళ మెత్తగా కాకపోతే జ్యూస్ వడకట్టుకునే జల్లెడ ఉంటుంది కదా, దాంతో ఒక్కసారి జల్లించుకొని మళ్ళీ వేసుకోండి. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా వేసుకోండి. ఈ మసాలా పొడిని మనం కేజీ చికెన్ మటన్కి ఈ స్పూన్తో 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మనం కూరలకైతే చాలా తక్కువ వేసుకోవాలి. అది కాక మళ్ళీ ధనియాల పొడి కూడా వేసుకుంటాం కదా కూరల్లో. నాన్ వెజ్ కూరలు అయితే చాలా తక్కువ వేసుకోండి. ఇది మంచి ఘాటుగాను లేదా మంచి అరోమాతోనూ ఉంటుంది. ఈ మసాలా పొడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.